మేడం మీ పేరేంటి? నా పేరు పైడిమల సూర్యకాంతం అండి. మాది గాడాల గ్రామం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా. మేడం మీకు సంక్షేమ పథకాలు ఏమేమి వచ్చినాయి? ఆ సంక్షేమ పథకాలు మీ ఫ్యామిలీకి ఎలా యూస్ అవుతాయి? మాకైతే చేయూత వచ్చిందండి. 45 సంవత్సరాలు దాటిన తర్వాత 18,000 రూపాయలు, 18,750 రూపాయలు మాకు వచ్చేయండి. అలాగే మాకు చేయూత డబ్బులు కూడా మాకు అప్పు జగన్ గారు వేస్తానన్నారు, అలాగే మాకు వేసారండి. ఆ డబ్బులు కూడా మాకు తీసుకున్నాం. మేమైతే సెంటరింగ్కి నిర్మించుకోవడానికి సెంటరింగ్కి పెట్టుకుని నేను దాని ద్వారా అభివృద్ధి పొందుతున్నానండి. సంవత్సరం నెలకే మాకు 10,000 రూపాయల ఆదాయం వస్తుందండి. దాన్ని బట్టి ఆ డబ్బుల్ని మేము సెంటరింగ్ ఇచ్చుకొని మా కుర్రోడు టాపీ మేత్రి కాబట్టి ఆ సెంటరింగ్ ద్వారా మేము అభివృద్ధి పొందుతున్నామండి. దీనికి ఆయన చేసిన పనికి మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారండి. ఆయన చేసిన బట్టి మేము అభివృద్ధి. మహిళలు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే మహిళల్ని పెద్దపీట వేసాడండి జగనన్న. ఆయన చేసిన మేలు ఏంటంటే అమ్మఒడి వేసారండి, చేయూత ఇచ్చారండి. మన డోకరాల్లో ఆ చేయూత డబ్బులు 18,000 రూపాయలు మాకు అందరికీ అందేయండి. ఎందుకంటే మాకు ఇస్తానన్న హామీ ప్రకారంగా జరిగించింది. ఏ ప్రభుత్వం జరిగించకపోయినా కానీ ఆయన జరిపించారు. అందుకు మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారండి. మేము మాట్లాడుతున్నామంటే జగన్ వల్ల మాట్లాడుతున్నామండి. మాకు ఎందుకంటే అంత మాకు గొప్పగా మమ్మల్ని అభివృద్ధి పెట్టాడండి, పై స్థానంలో పెట్టాడండి మా మహిళల్ని. ఆ జగన్ అన్నకే మేము ఎంత ఇచ్చినా రుణమే తీర్చుకోలేమండి. ఎందుకంటే మాకు చిన్నపిల్లలకి అమ్మఒడి కానించి మాకు సంక్షేమ పథకాలు, నాకైతే పెన్షన్ వస్తుందండి. పెన్షన్ కూడా తీసుకుంటున్నానండి. నేనైతే మా ఇంట్లో పెన్షన్ వస్తుంది, మా మనవరాలకేమో అమ్మఒడి వచ్చిందండి. మాకు చేయూత వచ్చింది, మళ్ళీ మాకు ఆసరా వచ్చాయి. మేము ఆ డబ్బుల ద్వారా మేము పౌష్టికాహారం అంటే మేము దాన్ని పెట్టుబడి పెట్టుకుని దాని ద్వారా మేము లబ్ధి పొందుతున్నామండి. ఎందుకంటే మాకు జగనన్న చేసింది కార్యక్రమం ఏ ప్రభుత్వం కూడా చేయలేదని నేను హామీగా చెప్తున్నాను. ఎందుకంటే మాకైతే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు రాజాబాబు అంటే మాకు కావాలి. ఎందుకంటే ఆయన ఏ మండలంలో కూడా ఏ 3-4 మండలాలు కూడా ఎవరు కూడా గతంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ మా రాజన్న బాబు వచ్చిన తర్వాత మాకు ఏం కావాలి, ఇంటింటికి పల్లెకి తిరిగి ఇంటింటికి గుడిసికి తిరిగి అడుగుతున్నాడు. అమ్మ మీకేం కావాలి, మీకేం అందలేదు, ఏ లబ్ధి పొందలేదు, మీరు ఇంకా ఏమేం కావాలి, మీకు ఏదైతే అందుతలేదో నాకు చెప్పండి అని మమ్మల్ని అడిగి తెలుసుకొని మా ఎమ్మెల్యే గారు అయితే మా కష్ట సుఖాలు చూస్తున్నారండి. మాకు రాజన్న బాబే రావాలండి. రాజానగరం నియోజకవర్గం ఈ ముందు స్థానంలో ఉండాలంటే మాకు మళ్ళీ రాజాబాబే కావాలండి. రాజాబాబు కావాలి, మాకు జగనన్న రావాలి, రాజాబాబు మాకు కావాలి. ఎందుకంటే మాకు మంచి